ఓం శాంతి. మురళీ తారీఖు అక్టోబర్ 24, 2023. మధురమైన బాబా చెప్తున్నారు, మీఠే బచ్చే, మీకు చాలా విచిత్రమైన గురువు లభించారు. మీరు వారి శ్రీమతమును అనుసరిస్తే వికిరీటాధారి దేవతలుగా అయిపోతారు. ప్రశ్న: విద్యలో అంటే చదువులో ఎప్పుడూ అలసిపోకుండా ఉండేందుకు సహజమైన పురుషార్థం ఏది? జవాబు: చదువును అభ్యసించే సమయంలో వచ్చే నిందాస్తుతి, మాన అవమానాలలో స్థితి సమానంగా ఉండాలి. వాటిని ఒక ఆటగా భావిస్తే ఎప్పుడూ అలసట రాదు అని చెప్తున్నారు బాబా. అందరికంటే ఎక్కువగా కృష్ణుణ్ణి నిందించారు, ఎన్ని కలంకాలు ఆపాదించారు. మళ్ళీ అలాంటి కృష్ణుడిని పూజిస్తూ కూడా ఉన్నారు. కనుక నిందలు లభించడం కొత్త విషయమేమీ కాదు. కనుక చదువులో అలసిపోరాదు. ఎప్పటి వరకు తండ్రి చదివిస్తూ ఉంటారో అంతవరకు చదువుతూనే ఉండాలి అని చెప్తున్నారు బాబా. పాట: హే కృష్ణ, జీవితానికి నీ పేరే ఆధారం. ఓం శాంతి. ఈ విధంగా ఎవరన్నారు? ఎవరు ఎవరిని ఆజ్ఞాపించారు? ఈ విషయం గోపికలుగా అనబడే పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. కావున వారు తమ తండ్రి అయిన గోపీ వల్లభుని స్మృతి చేశారు. అలాంటి తండ్రి పరమపిత పరమాత్మ తప్ప వేరెవ్వరూ కాజాలరు. ఎవరైతే ఉండి వెళ్ళిపోయారో వారినే స్మృతి చేయడం జరుగుతుంది. తరువాత వారి మహిమ జరుగుతుంది. ఉదాహరణకు, క్రీస్తు వచ్చారు. క్రిస్టియన్ ధర్మస్థాపన చేసి ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఎందుకంటే స్థాపన చేసిన ధర్మపాలన కూడా తప్పకుండా చేయాలి. పునర్జన్మ తీసుకోవాలి. కానీ ఎవరు ధర్మస్థాపన చేసి వెళ్ళారో వారి పుట్టినరోజును ప్రతి సంవత్సరం ఆచరిస్తారు. భక్తి మార్గంలో వారిని స్మృతి చేయడం జరుగుతుంది. అదేవిధంగా వర్తమాన సమయంలో దసరా ఉత్సవం మొదలైన వాటిని కూడా జరుపుతారు. ఆచరిస్తూ ఉన్నారంటే తప్పకుండా శుభమే కలుగుతుంది. ఎవరైనా మంచి పని చేసి వెళ్ళారంటే వారి ఉత్సవాన్ని ఆచరించడం జరుగుతుంది. దీపావళి ఉత్సవాన్ని కూడా ఆచరిస్తారు. కృష్ణ జయంతిని కూడా ఆచరిస్తారు. ఎవరు ఉండి వెళ్ళిపోయారో వారి ఉత్సవాన్ని ఆచరిస్తారు. అయితే ఈ రాఖీ మొదలైన ఉత్సవాలను ఎందుకు ఆచరిస్తున్నారు? ఏం జరిగిందో భారతవాసులకు తెలియదు. యేసుక్రీస్తు, బుద్ధుడు మొదలైన వారు ధర్మస్థాపన చేసేందుకు వచ్చారని తెలుసు. ఈ సమయంలో అందరూ అసురీ సాంప్రదాయానికి చెందినవారు. మీరు ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందినవారు. ఇప్పుడు తండ్రి అయిన రాముడు వచ్చి దైవీ శ్రేష్టాచారులుగా తయారు చేస్తున్నారు. లేక పరమపిత వచ్చి స్వర్గాన్ని ప్రారంభం చేస్తున్నారు. లేక పునాది వేస్తున్నారని కూడా అనవచ్చు. ప్రారంభోత్సవము అని కూడా అనవచ్చు. భారతదేశంలో శ్రేష్టాచారి మహారాజా మహారాణులు ఉండి వెళ్ళిపోయారు. సత్యయుగి దేవీ దేవతలు ద్వికిరీటదారులుగా ఉండేవారు. పవిత్రతా కిరీటంతో పాటు రత్నజడిత కిరీటం కూడా ఉండేది. వికారీ రాజులకు కేవలం రత్నజడిత కిరీటం ఉంటుంది. డబల్ కిరీటదారులను సింగిల్ కిరీటదారులు పూజిస్తారు. కానీ ఎప్పుడు ఉండి వెళ్ళిపోయారో, ఎలా రాజ్యం పొందారో ఎవరికీ తెలియదు అని చెప్తున్నారు బాబా. లక్ష్మీనారాయణులు ఇంతటి శ్రేష్టమైన డబల్ కిరీటధారి దేవతలుగా ఉండేవారు. వారిని అంతటి శ్రేష్టమైన వారిగా తయారు చేసిన వారెవరో కూడా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఇప్పుడు దసరా పండుగను ఆచరిస్తారు. తప్పకుండా ఏదో జరిగింది, అందువల్లనే దసరాను ఆచరిస్తారు. రావణుణ్ణి దగ్ధం చేస్తారని మీకు తెలుసు. కానీ రావణుడు కాలిపోయే వస్తువు కాదు. ఇప్పుడు అతని రాజ్యం పూర్తి అవుతుంది.
ఎప్పటి వరకు రామరాజ్యం స్థాపన జరగదో అప్పటి వరకు ఈ భ్రష్టాచారి రాజ్యం కొనసాగాలి అని చెప్తున్నారు బాబా. రావణ రాజ్యం సమాప్తమై రామరాజ్యం స్థాపన జరిగింది. దాని ఉత్సవాన్ని ఆచరిస్తూ ఉంటారు. రావణుణ్ణి తగలబెడుతూ ఉంటారు. ఇది భ్రష్టాచారి అసురీ రాజ్యమని దీని ద్వారా నిరూపణ చేస్తారు. భ్రష్టాచారులలో కూడా గ్రేడ్లుంటాయి. భ్రష్టాచారము ద్వాపరం నుండి మొదలవుతుంది. మొట్టమొదట 2 కలలు భ్రష్టాచారులుంటారు. మళ్ళీ 4 కలలు, మరలా 8 కలలు, 10 కలలు పెరుగుతూ భ్రష్టాచారం 16 కలలుగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 16 కళ భ్రష్టాచారులను పరివర్తన చేసి 16 కళా శ్రేష్టాచారులుగా తయారు చేయు కర్తవ్యము ఒక్క తండ్రిదే. ఈ సమయంలో ఇది రావణ రాజ్యమని, రామరాజ్యము శ్రేష్టంగా ఉండేదని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు ఇది భ్రష్టమైపోయింది. శ్రేష్టాచార భారతదేశాన్ని స్వర్గమని అంటారు. అదే రాజ్యం ఇప్పుడు భ్రష్టాచారం అయిపోయింది. ఇప్పుడు నేను భ్రష్టాచారి రాజ్యాన్ని శ్రేష్టాచారి రాజ్యంగా తయారు చేసేందుకే వచ్చానని తండ్రి చెప్తున్నారు. యాదవ కులం కూడా ఉంది, కౌరవ కులం కూడా ఉంది. యాదవ కులంలో కూడా అనేక ధర్మాలున్నాయి. ఎవరైతే శ్రేష్టాచారి దైవీ ధర్మము వారిగా ఉండేవారో వారు ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయ్యారు. మళ్ళీ తండ్రి శ్రేష్ట కర్మలు చేయడం నేర్పిస్తారు. భక్తి మార్గంలో ఉత్సవాలు జరుపుకుంటూ వచ్చారు. తప్పకుండా భగవంతుడే వచ్చారు. ఇది 5000 సంవత్సరాల మాట. తండ్రి వచ్చి భ్రష్టాచారులను శ్రేష్టాచారులుగా తయారు చేశారు. పూర్తి ప్రపంచాన్ని శ్రేష్టాచారులుగా చేయడం ఒక్క తండ్రి పనే. మరలా దానిని పాలన చేసేందుకు మిమ్ములను పైనుండి పంపుతారు. మీరు ఏ దైవీ ధర్మాన్ని స్థాపన చేశారో దాని పాలన కూడా మీరే చెయ్యండి అని చెప్తున్నారు బాబా. ఇలా ఎవ్వరూ చెప్పరు. డ్రామానుసారం ఆటోమేటిక్గా జరుగుతుంది. మీరు శ్రేష్టాచారులుగా అవుతారు. అప్పుడు సృష్టి కూడా సతోప్రధాన శ్రేష్టాచారిగా అవుతుంది. ఇప్పుడైతే పంచతత్వాలు కూడా తమో ప్రధానంగా ఉన్నాయి. ఎంతో అతలాకుతలమవుతూ ఉంటుంది. మనుషులు ఎంతో దుఃఖితులుగా అవుతారు. కోట్ల నష్టం వాటిల్లుతుంది. సత్యయుగంలో ఇలాంటి ఉపద్రవాలేవీ ఉండవు అని చెప్తున్నారు బాబా. నరకంలోనే ఈ ఉపద్రవాలు జరుగుతాయి. ఉపద్రవాలు కూడా మొదట 2 కళలువిగా ఉండేవి. ఇప్పుడు 16 కళలుగా తయారయ్యాయి. ఇవన్నీ విఫలముగా అర్థం చేయించవలసిన విషయాలు. ఈ విషయాలైతే చాలా సహజం, కానీ అర్థం చేసుకోరు, అర్థం చేయించలేరు. ఈ రావణుణ్ణి తగలబెట్టడం ద్వాపరం నుండి మొదలవుతుంది అని చెప్తున్నారు బాబా. 5000 సంవత్సరాల నుండి జరుగుతుందని అనేందుకు వీలు లేదు. భక్తి మార్గం ప్రారంభమైనప్పుడే ఈ ఉపద్రవాలు కూడా ప్రారంభమవుతాయి. ఇప్పుడు మళ్ళీ రావణ రాజ్యం వినాశనం, రామరాజ్య స్థాపన ఎలా జరుగుతుందో మీకు తెలుసు. రావణుడు ఎవరో మనుషులకు తెలియదు. నిజానికి లంక ఏదీ లేదు. సత్యయుగంలో లంక ఉండదని తండ్రి అంటున్నారు. ఆ సమయంలో చాలా తక్కువ మంది మనుషులుంటారు. యమునా నదీ తీరం ఉంటుంది. అజ్మీర్లో వైకుంఠం నమూనాను కూడా చూపిస్తారు, కానీ దాని గురించి అర్థం చేసుకోరు. బంగారు భవనాలు మొదలైన వాటిని తయారు చేసేందుకు అక్కడ పెద్ద సమయమేమీ పట్టదు. మిషన్ల ద్వారా తక్షణమే కరిగించి ఇటుకలు తయారు చేస్తారు. ఈ సైన్స్ ద్వారా వినాశనం జరుగుతుందని, మళ్ళీ అదే సైన్స్ మీకు అక్కడ ఉపయోగపడుతుందని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు ఈ విమానాలు మొదలైనవి సంతోషం కొరకు తయారు చేస్తారు. వాటి ద్వారానే వినాశనం చేస్తారు. కనుక ఈ విమానాలు సుఖం కొరకే కాదు, దుఃఖం కొరకు కూడా ఉన్నాయి. అల్పకాల సుఖం ఉంది. 100 సంవత్సరాల లోపలే
ఈ వస్తువులన్నీ వెలువడ్డాయి. కావున 100 సంవత్సరాల లోపలే ఇవన్నీ జరిగినట్లయితే వినాశనం జరిగినప్పుడు కొత్త ప్రపంచంలో ఎంత కొద్ది సమయంలో వస్తువులన్నీ తయారవుతాయో మీరు ఆలోచించండి. అక్కడ క్షణంలో బంగారు భవనాలు తయారైపోతాయి. భారతదేశంలో ఎన్ని బంగారు వెండి భవనాలు, రత్నాలు మొదలైన వాటితో పొదగబడి తయారవుతాయి. అక్కడ పెద్ద దర్బారు తయారవుతుంది. రాజులు, ధనవంతులు పరస్పరంలో కలుసుకుంటూ ఉంటారు. దానిని పాండవ సభ అని అనరు. దానిని లక్ష్మీనారాయణుల రాజధాని సభ అని అంటారు. రాజకుమార కుమారీలు వచ్చి కూర్చుంటారు. బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజకుమారుడు, రాజకుమారి, మహారాజుల పెద్ద సభ జరిగేది. అందరూ రాజ్యవంశస్థుల కిరీటాలు ధరించి కూర్చునేవారు. నేపాలులో బాబా వెళ్ళినప్పుడు అక్కడ రాణా పరివారము వారి సభ జరిగేది. పెద్ద కిరీటదారులైన రాణాలు కూర్చునేవారు. వారిని మహారాజా మహారాణులని అంటారు. మళ్ళీ వారిలో కూడా నంబరు వారుగా ఉంటారు. రాణులు సభలో కూర్చునేవారు కాదు, తెర చాటున ఉండేవారు. చాలా వైభవంగా ఆడంబరంగా కూర్చునేవారు. ఇది పాండవ రాజ్యము అని నేను అనేవాడిని. వారు మేము సూర్యవంశీయులమని అనేవారు. సూర్యవంశీయులే కానీ సింగిల్ కిరీటదారులు. వారికి ముందు డబల్ కిరీటదారులు ఉండేవారు. కృష్ణుని గురించి అనేక విషయాలు వ్రాసేశారు. ఫలానా వారిని ఎత్తుకొని పోయారని, అది చేశారని, ఇది చేశారని వ్రాసేశారు. కానీ నిజానికి అటువంటి విషయాలేవీ లేవు అని చెప్తున్నారు బాబా. ఏ ఉత్సవాలైతే జరిగిపోతాయో వాటిని మళ్ళీ జరుపుతూ వస్తారు. వీరు కూడా ఉత్సవాలను ఆచరించేవారు. రావణ రాజ్యం సమాప్తమై రామరాజ్యం స్థాపన జరిగినంత వరకు ప్రతి సంవత్సరం ఆచరిస్తూనే ఉంటారు. కావున 5000 సంవత్సరాల క్రితం కూడా అసురీ రావణరాజ్యం ఉండేదని నిరూపణ అవుతుంది. తండ్రి వచ్చారు, వచ్చి రావణ రాజ్యాన్ని వినాశనం చేయించారు. అదే మహాభారత యుద్ధం ఇప్పుడు సమీపంలో ఉంది. అంతేకాని రావణుడు అనే వారెవ్వరూ లేరు. మండోదరిని రావణుని పత్నిగా చూపిస్తారు, కానీ ఆమెకు 10 తలలు చూపించరు. రావణునికి 10 తలలు చూపుతారు. విష్ణువుకు 4 భుజాలు చూపిస్తారు. 2 లక్ష్మివి, 2 నారాయణునివి. అలాగే రావణునికి 10 తలలు చూపుతారు. 5 వికారాలు అతనివి, 5 వికారాలు మండోదరివి. చతుర్భుజ విష్ణువును కూడా అర్ధసహితంగా చూపించారు. పూజ కూడా లక్ష్మికే చేస్తారు. లక్ష్మిని ఎప్పుడూ 2 భుజాల వారిగా చూపించరు. దీపావళిలో లక్ష్మిని ఆహ్వానం చేస్తారు. ఎందుకు? నారాయణుడు ఏమైనా అపరాధం చేశాడా? లక్ష్మికి కూడా ధనాన్ని నారాయణుడే ఇస్తూ ఉంటారు కదా, అర్ధ భాగస్వామి అవుతారు. కావున నారాయణ ఏ అపరాధం చేశాడు? వాస్తవానికి ధనం లక్ష్మి నుండి లభించదు. ధనము జగదంబ నుండి లభిస్తుంది. జగదంబయే మళ్ళీ లక్ష్మిగా అవుతుందని మీకు తెలుసు. వారు వారిని వేరువేరుగా చేశారు. జగదంబ నుండే ప్రతి ఒక్కటి వేడుకుంటారు. ఏదైనా దుఃఖం కలిగినా, బిడ్డ మరణించినా రక్షించండి, సంతానాన్నివ్వండి, ఈ జబ్బును దూరం చేయండి అని జగదంబనే వేడుకుంటారు. చాలా కోరికలు తెలియజేసుకుంటారు. లక్ష్మి వద్దకు ధనం కావాలనే ఒక్క కోరికను ఉంచుకొని వెళ్తారు. జగదంబ అన్ని కోరికలను పూర్తి చేయువారు. వీరే ధనవంతులుగా చేస్తారు. ఈ సమయంలో మీ కోరికలన్నీ పూర్తవుతాయి. ఎలాంటి ధనము ఇవ్వరు, కేవలం చదివిస్తారు. దీని ద్వారా మీరు ఎలాంటి వారిగా అవుతారు, మళ్ళీ లక్ష్మిగా అవుతారు. అప్పుడు ధనవంతులుగా కూడా అవుతారు. అన్ని ఆశలను పూర్తి చేసే శక్తి ఈ సమయంలో మీలోనే ఉంది అని చెప్తున్నారు బాబా. జగదంబ దానం ఇస్తుంది, లక్ష్మి దానం ఇవ్వదు. అక్కడ దానం ఇవ్వరు, ఆకలి ఉండనే ఉండదు.
పేదవారు ఎవ్వరూ ఉండరు అని చెప్తున్నారు బాబా. సత్యయుగంలో రావణుడు ఉండడు. ఇక్కడ రావణుడిని తగలబెడతారు. దసరా తర్వాత దీపావళిని ఆచరిస్తారు, ఖుషీగా ఆచరిస్తారు. ఎందుకంటే రావణ రాజ్యం వినాశనమై రామరాజ్యం స్థాపన జరుగుతున్నప్పుడు ఖుషీ ఉంటుంది కదా. ప్రతి ఇల్లు ప్రకాశమయమైపోతుంది. మీ ఆత్మలోకి ప్రకాశం వచ్చేస్తుంది. ఏ వస్తువులు సంగమయుగంలో ఉంటాయో అవి సత్యయుగంలో ఉండవు. మీరు త్రికాలదర్శులు. అక్కడైతే మీరు ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. ఈ జ్ఞానాన్ని పూర్తిగా మర్చిపోతారు. సంగమ యుగంలోనే వినాశనము మరియు స్థాపన జరుగుతాయి. స్థాపన జరిగితే ఇక చాలు. ఈ ఉత్సవాలు మొదలైన వాటి జ్ఞానం మీకే ఉంది అంటున్నారు బాబా. అజ్ఞాని మనుషులు ఏమీ అర్థం చేసుకోలేరు. చాలా ప్రదర్శన చేస్తారు, కానీ నిజానికి ఏమీ లేదు. మీరు ప్రాక్టికల్గా చూస్తున్నారు. సత్యయుగంలో ఇవేవీ ఉండవు అని మీరు ప్రాక్టికల్గా చూస్తున్నారు. నారదుని మాట కూడా శాస్త్రాలలో ఉంది. మిమ్ములను కూడా అడుగుట జరుగుతుంది. బాబా, మేము లక్ష్మిని వరిస్తాము లేక నారాయణుణ్ణి వరిస్తాము అని మీరంటారు. అప్పుడు తండ్రి, నీలో ఏ వికారం లేదు కదా అని స్వయాన్ని చూసుకోండి. ఒకవేళ క్రోధము మొదలైనవి ఉంటే ఎలా వరించగలరు అని అంటారు. సరే, ఇప్పుడు సంపూర్ణులుగా ఎవ్వరూ అవ్వలేదు, కానీ అవ్వాలి. ఈ భూతాలను తరిమేయాలి. అప్పుడే ఇంతటి పదవిని పొందగలరు. గురువు కూడా చాలా విచిత్రమైన వారు లభించారు. తండ్రి అయితే సర్వగుణ సంపన్నులు, జ్ఞాన సాగరులు, ఆనంద సాగరులు. కావున ఎవరైతే వచ్చి పిల్లలుగా అవుతారో వారిని కూడా సర్వగుణ సంపన్నులుగా, డబల్ కిరీటధారి దేవతలుగా తయారు చేస్తారు. మీరు కూడా అలాగే తయారవుతున్నారు. దేవతలకు 2 కిరీటాలుంటాయి. బాబా నుండి ఆస్తి తీసుకొనుటకు మీరొచ్చారు. వారసత్వంను తీసుకోవాలి, చదువుకోవాలి. పాయింట్లు చాలా వస్తూ ఉంటాయి కదా. ఒకవేళ చదవలేదంటే ఇతరులకు ఎలా అర్థం చేయించగలరు? డ్రామా ఉన్నదున్నట్లుగా పునరావృతం అవుతూ ఉంది. ఈ జ్ఞానాన్ని ఇప్పుడు మీరు తెలుసుకుంటారు. తర్వాత ఇది అదృశ్యమైపోతుంది. ఇప్పుడు ఏ లంకనైతే చూపుతున్నారో అది కూడా లేదు. రావణుని జన్మ ఎప్పుడు జరిగింది? ద్వాపరం నుండి దేవతలు వామ మార్గంలో వెళ్ళారు కనుక వికారులుగా అవ్వడం ప్రారంభమైనది అని వ్రాయబడినది. భక్తి కూడా మొదట అవ్యభిచారిగా ఉండేది, తర్వాత వ్యభిచారిగా అయిపోతుంది. ఇప్పుడు మనుషులు తమ పూజలు చేయించుకోవడం మొదలుపెట్టారు. నేను వచ్చేదే భ్రష్టాచార ప్రపంచాన్ని వినాశనం చేసి శ్రేష్టాచార ప్రపంచ స్థాపన చేసేందుకు అని బాబా చెప్తారు. కావున తప్పకుండా మొదట స్థాపన చేస్తారు, తర్వాత వినాశనం చేస్తారు. ఇది నా కల్పకల్పపు పాత్ర. భ్రష్టాచారుల నుండి శ్రేష్టాచారులుగా చేసేందుకు కూడా సమయం పడుతుంది అంటున్నారు బాబా. ఎంతవరకు తండ్రి కూర్చొని చదివిస్తారో అంతవరకు చదవాలి. కిందటి కల్పంలో ఎవరు ఎంత చదివారో వారే చదువుతారు. చాలామంది పిల్లలు నడుస్తూ నడుస్తూ చాలు, ఇక మేము నడవలేము అని అంటారు. అరే, నిందా, స్తుతి, మాన అవమానాలు మొదలైనవి ఉంటాయి. మీరు చదువును ఎందుకు వదులుతారు? అందరికంటే ఎక్కువ నిందలు కృష్ణునికి జరిగాయి. ఎన్ని కళంకాలు ఆపాదించారు. మరి అలాంటి కృష్ణుణ్ణి ఎందుకు పూజిస్తారు? వాస్తవానికి నిందలు మొదలైనవి ఇప్పుడు వీరికి అంటే బ్రహ్మకు లభిస్తాయి. సింధులో చాలా నింద జరిగింది, కానీ ఏమీ చేయలేకపోయారు. ఇది కూడా ఒక ఆట అంటున్నారు బాబా. కొత్త విషయం కాదు. కిందటి కల్పంలో కూడా నిందన జరిగింది. నదిని దాటి వచ్చారు. మీరు సింధును దాటి ఈ ఒడ్డుకు వచ్చారు కదా. కృష్ణుడు కాదు, ఈ దాదా వస్తూ పోతూ ఉండేవాడు.
ఇప్పుడు మేము రాజ్యాన్ని పొంది మళ్ళీ కోల్పోతాం, ఇది కూడా ఆట అని మీకు తెలుసు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, అందరి మనోకామనలను పూర్తి చేసే కామధేనువుగా తయారవ్వాలి, దానం చేస్తూ ఉండాలి. 2, స్తుతి నిందలలో సమాన స్థితిని ఉంచుకోవాలి. ఇవన్నీ జరుగుతున్నా చదువును వదలరాదు, దీనిని ఆట అని తెలుసుకొని దాటుకోవాలి అని చెప్తున్నారు బాబా. ఈరోజు వరదానము, తమ శక్తి స్వరూపము ద్వారా అలౌకికతను అనుభవం చేయించే జ్వాలా స్వరూప భవ. వివరణ: ఇప్పటి వరకు తండ్రి దీపం యొక్క ఆకర్షణ ఉంది, తండ్రి యొక్క కర్తవ్యం నడుస్తుంది, పిల్లల కర్తవ్యం గుప్తంగా ఉంది. కానీ మీరు శక్తి స్వరూపంలో స్థితమైతే మీ సంపర్కంలోకి వచ్చే ఆత్మలు అలౌకికతను అనుభవం చేస్తారు. ఎప్పుడైతే సంఘటిత రూపంలో మీరు జ్వాలా స్వరూపం లైట్ హౌస్ అవుతారో అప్పుడు మంచిది మంచిది అంటూ అనేవారికి మంచిగా తయారయ్యే ప్రేరణ లభిస్తుంది. మాస్టర్ సర్వశక్తివంతుని స్టేజ్ పైకి వచ్చేస్తే అందరూ మీ ముందు దీపపు పురుగుల సమానంగా చుట్టూ తిరగడం మొదలవ్వాలి. స్లోగన్: తమ కర్మేంద్రియాలను యోగాగ్నిలో కరిగించు వారే సంపూర్ణ పావనమవుతారు. అచ్చా, ఓం శాంతి.